సుమ అంటే నాకు చాలా టైం నుంచి తెలుసు. ఆమె ఆల్వేస్ మోస్ట్ ఆఫ్ ద ఫంక్షన్స్లో ఉంటుంది. సో ఆమె సాంగ్ చూసిన తర్వాత ఫ్యాంటాస్టిక్, అమేజింగ్, ఈ సాంగ్ ఎంత బాగుంది అది ప్రతిసారి చెప్తుంది. కానీ ఆయన ముఖం చూసి ఫస్ట్ టైం నాకు అనిపించింది, అవును సాంగ్ నిజంగా చాలా బాగున్నాయి, ఆమె అస్సలు నటించట్లేదు. అండ్ ఫర్ అస్ ఈవెన్చువలీ ఆడియన్స్కి మా వర్క్ నచ్చాలని కోరుకుంటున్నాం. అండ్ నిజంగా భీమ్స్ ఆయన చాలా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఉన్న 5 such పవర్ఫుల్ సాంగ్స్ అది చాలా కష్టం. అండ్ ఇండియన్ సినిమాలో మ్యూజిక్ అంటే చాలా చాలా ముఖ్యం. అంటే ఒక సినిమా కథ ముందు వెళ్ళాలంటే సాంగ్ స్ట్రాంగ్ ఉండాలి, బికాస్ దాట్స్ ద టైమ్ దట్ పీపుల్ డోంట్ వాంట్ టు వాచ్ అ ఫిల్మ్ ఇఫ్ ద మ్యూజిక్ ఇస్ నాట్ గుడ్. సో మాకు మ్యూజిక్ అంటే చాలా చాలా ముఖ్యం. అండ్ భీమ్స్ గారు నిజంగా ఒక లెవెల్ పైకి తీసుకెళ్లారు. సో థ్యాంక్ యూ భీమ్స్ గారు. We enjoyed all your songs and thank you for giving us such a wonderful album. Thank you so much. Thank you. I really hope Beams does many more films of mine. I would love that. So thank you Beams. సంపత్ నంది గారు అంటే నాకు of course రచ్చా టైం నుంచి తెలుసు, because we worked together on that film. సంపత్ నంది గారు ఈజ్ అ ఫ్యాబ్యులస్ స్టోరీ టెలర్. ఆయన ఒక కథ చెప్పినప్పుడు మొత్తం విజువల్స్ మైండ్లో వచ్చేస్తాయి. లైక్ ఆయన ఏం కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారో పట్మని వచ్చేస్తుంది. సో ఐ థింక్ హీ ఈజ్ సంబడి హూజ్ అ ఫ్యాబ్యులస్ స్టోరీ టెలర్. అండ్ రచ్చాపర్ నుంచి తెలుసు ద వే హీ ట్రీటెడ్ దట్ ఫిల్మ్ అండ్ నా కెరీర్లో ఎంత హెల్ప్ అయింది, ఎంత ముందుకి తీసుకెళ్ళింది నన్ను. ఐ రియలీ హోప్ బెంగాల్ టైగర్ డస్ ఈవెన్ మోర్. అండ్ సంపత్ సార్ ఇస్ రియలీ రియలీ స్వీట్ పర్సన్. ఆయన అంటే అఫ్ కోర్స్ ఈ సినిమాలో నేను ఉన్నాను, ఐ విల్ ఆల్వేస్ విష్ ఇట్ డస్ వెల్. బట్ ఆయన ఏ సినిమా చేసినా ఆయన చాలా ఇంకా గొప్ప డైరెక్టర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, బికాజ్ ఐ రియలీ రియలీ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్. అండ్ హీ సంబడి హీ మేక్స్ అ ఫిల్మ్ సెట్ లైక్ యూ ఫీల్ లైక్ యువర్ ఫ్రెండ్స్ ఆన్ ద సెట్. అండ్ అక్కడ పని చేయటం అనేది చాలా ఫన్గా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ Rashi is one of the most genuine actresses I have ever met. ఆమె ఎంత సింపుల్. షీ ఈజ్ సంబడి హూ అంటే ఆమెని మీట్ ఆయన వెంటనే యూ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్. షీఈస్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. సో రాషి ఈజ్ అన్ అబ్సల్యూట్ స్వీట్ హార్ట్. అండ్ ఆమె నిజంగా ఈ సినిమాలో ఎంత బాగుంటుందంటే ఐ రియలీ విష్ అండ్ హోప్ నువ్వు ఇంకా పెద్ద గొప్ప స్టార్ అయిపోయావు. That's all I wish for you, and love the way you look in the film, love the way you've acted. Very spontaneous actor, chala natural actor. So wishing her the very best. Ippudu evaru Mass Raja Raviteja garu. ఆయనతో పని చేయాలంటే నేను ఎప్పటి నుంచి కోరుకుంటున్నానంటే నా కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయనతో ఒకసారి స్క్రీన్ షేర్ చేయాలని కోరుకున్నాను. అండ్ చాలా హ్యాపీ. కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యాక, కొంచెం యాక్టింగ్ తెలిసాక కొంచెం ఆయనతో పనిచేసాను, హ్యాపీగా ఉన్నాను. బికాజ్ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. ఆయన ఎనర్జీ గురించి అందరూ మాట్లాడతారు, కానీ ఆయన కామిక్ టైమింగ్ కానీ ఆయన సీరియస్ సీన్స్లో ఉన్న కన్విక్షన్ కానీ ఇట్స్ అమేజింగ్. అండ్ అగైన్ హీ సంబడి హూ I got along the moment we met. I think he's somebody anybody can get along with. He's a very honest and a very big-hearted person. I have loved working with him. I hope meeto malli pan chestanani korukuntunnanu. Radha Mohan garu is a very involved producer. ఆయన film start అయినప్పటి నుంచి మా అందరికి ఏం కావాలో అది ఇస్తారు. సో I think that's a very big thing for a producer. అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ చేయకుండా సినిమాకి బెస్ట్ ఆయన ఇస్తారు. సో థ్యాంక్ యూ రాధామోహన్ సార్, మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. ఐ హోప్ దిస్ టీమ్ ఇస్ అ ఫ్యాబులస్ టీమ్. ప్రతి ఒక్కరు ఐ వాంట్ టు వర్క్ విత్ దెమ్ అగైన్, అదే నేను చెప్పొచ్చు. అండ్ సౌందర్ సార్, ఈ సినిమాటోగ్రాఫర్, సారీ నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, బట్ ఐ కెనాట్ నాట్ టాక్ అబౌట్ దెమ్. సౌందర్ సార్ ఇక్కడ ఇవాళ రాలేదు, బట్ ద వే హీ షోన్ మీ ఇన్ దట్ సాంగ్, అంటే నేను ఆ సాంగ్ షూట్ అయ్యాక డైరెక్ట్గా నేను ఎడిట్కి వెళ్ళి నేను చూసాను. ఐ వాజ్ లైక్ నేను చూడాలి ఈ సాంగ్, బికాస్ దట్స్ హౌ హీ డిడ్ ఇట్ అప్. సో థ్యాంక్ యూ సౌందర్ సార్.
థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అస్ లుక్ సో గుడ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ పోర్ట్రేయింగ్ అస్ సో వెల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐ హోప్ అందరూ ఈ సాంగ్స్, ఈ ట్రైలర్స్ ఎంజాయ్ చేశారు. అండ్ ఎల్లీ ప్లీజ్ వాచ్ బెంగాల్ టైగర్ when it comes in the theaters. Thank you.